సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. స్వదేశీ పరిజ్ఞానంతో వికసిత భారత్ వ్యాసరచయిత శ్రీ కుంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం రెపరెపలాడిన రోజు. ఆచార్య చంద్రశేఖర వెంకటరామన్, ఆయన్నే సివి రామన్ అంటారు, సివి రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు. ఆ విధమైన అద్భుత ఆవిష్కరణకు కారణమైన నేపథ్యాన్ని ఈ జాతి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ పరిపాలనలో మొగ్గుతున్న సమయంలో భారతదేశం నుంచి అటువంటి అద్భుతం ఆవిష్కరించబడడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఆ ఆవిష్కరణ శ్వేత జాతీయేతరుడైన వ్యక్తి సైన్స్లో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని అందుకునేలా చేసింది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. అది సైన్స్లో ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి అవుతుంది అనేది కూడా ఎవరూ ఊహించి ఉండరు. 1930లో రామన్ ఎఫెక్ట్గా పిలువబడిన ఆ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి ప్రకటించగానే యావత్ భారతం పులకించిపోయింది. ఆ విధమైన అద్భుత ఆవిష్కరణకు కారణమైన నేపథ్యాన్ని ఈ జాతి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన భారత ప్రభుత్వం రామన్ ఎఫెక్ట్ కనుగొనబడిన ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా 1986లో ప్రకటించింది. 1987 నుండి ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం అనే థీమ్తో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి అయిన స్వతంత్ర భారతంలో సైన్స్లో నోబెల్ బహుమతిని సాధించలేకపోవడం ఒక విధంగా లోటే. అయితే విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఆ ఘనత సాధించడం ఒక విధంగా ఊరటనిచ్చే అంశం. ఆనాటి అద్భుత ఆవిష్కరణ నేపథ్యాన్ని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం ఎంతో ప్రాచీనమైన దేశం, చక్కటి నాగరికత వెల్లి విరిసిన దేశం, బంగారు పక్షిగా పిలువబడిన, జ్ఞానభూమిగా కొలవబడిన దేశం. ప్రపంచంలోని అనేక జాతుల వారు భారతదేశానికి జ్ఞాన సముపార్జన కోసం విచ్చేశారు. మానవ సమగ్ర వికాసానికి కావలసిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఈ దేశము ఆవిష్కరించుకుంది. కేవలం మానవ సమగ్ర వికాసమే కాకుండా ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతి మనుగడకు, వికాసానికి విఘాతము కలగని విజ్ఞానాన్ని ఆవిష్కరించుకున్న దేశం మనది. అయితే వరుస విదేశీ దురాక్రమణల కారణంగా భారతదేశము బానిసత్వాన్ని చూసింది. ఆధునిక విజ్ఞాన జైత్రయాత్ర మొదలయ్యాక భారతదేశంలో ఉండే విజ్ఞానాన్ని, భారతీయులను చిన్నచూపు చూడడం మొదలైంది. ఆధునిక విజ్ఞానంలో నిష్ణాతులైనప్పటికీ భారతీయులను కేవలము జాతి కారణంగా వివక్షకు గురి చేశారు. భారతీయులకు విజ్ఞాన శాస్త్రంలో నడకే రాదు, పరుగు ఎలా సాధించగలరు అంటూ అవహేళనకు గురి చేశారు. భారతీయులకు విజ్ఞాన శాస్త్ర దృక్పథమే లేదు, అటువంటి వారికి విజ్ఞాన శాస్త్ర బోధనలో ఉద్యోగాలు ఇవ్వడం కలలో కూడా ఊహించలేమన్నారు. అంతటి చిన్నచూపు చూశారు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ గొప్ప అల్లోపతి వైద్యుడు, విద్యాధికుడు, బ్రిటిష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి. ఆయన అల్లోపతి వైద్యంలో ఎంతో నిష్ణాతుడు. ఎన్నో చక్కటి పరిశోధనలు గావించాడు. కాబట్టి తమలాగా ఆలోచిస్తూ తమ విజ్ఞానాన్ని మాత్రమే అధ్యయనం చేస్తూ దానిని ప్రశంసించే మహేంద్రలాల్ సర్కార్ను బ్రిటిష్ ప్రభుత్వము కలకత్తా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా నియమించింది. ఆయన ఆంగ్ల విద్యాధికుడు కావడంతో ఇతర వైద్య పద్ధతులను విజ్ఞానంగా భావించేవాడు కాదు, తోలనాడేవాడు. ఆ సమయంలో చలామణిలో ఉన్న హోమియోపతి వైద్యం పట్ల చాలా చులకన భావాన్ని కలిగి ఉండేవారు. అయితే ఒక సందర్భంలో ఆయన ఒక రోగికి వైద్యం చేస్తే ఫలించలేదు. అదే సమయంలో తన మిత్రుడు ఇచ్చిన హోమియోపతి మందు ఫలించడం ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఆ హోమియోపతి మందుపైన
హోమియోపతి వైద్యం పైన పరిశోధన గావించి దానిలో కూడా కొంత విజ్ఞానము దాగి ఉందని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన బ్రిటిష్ వారికి కంటగింపుగా మారింది. బ్రిటన్కు జర్మనీకి జాతి వైరం నడుస్తున్న సమయం అది. జర్మనీలో ఉద్భవించిన హోమియోపతి వైద్యాన్ని ఇంగ్లీష్ వైద్యము నేర్చుకున్న మహేంద్రలాల్ సర్కార్ ప్రశంసించడాన్ని సహించలేకపోయారు. ఆయనని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ నుంచి తొలగించారు. అంతేకాకుండా ఆయన ఎటువంటి పరిశోధనలు చేయకుండా నిరోధించారు. అటువంటి వివక్షపూరిత సమయంలో మహేంద్రలాల్ సర్కార్ భారతీయులలో విజ్ఞాన శాస్త్ర తృష్ణను పెంచడం, తద్వారా భారతదేశ సమగ్ర వికాస సాధన కోసం ఒక సంస్థను నెలకొల్పారు. భారతీయుల చేత భారతీయుల కోసమే నడపబడే ఆ విజ్ఞాన శాస్త్ర సంస్థే మన దేశానికి విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతిని సాధించి పెట్టింది. 1876లో సంపూర్ణ స్వదేశీ మరియు విశుద్ధ జాతీయభావాలు అనే ఆశయంతో ప్రారంభించబడిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACS సైన్స్లో ప్రపంచానికి మొట్టమొదటి శ్వేత జాతీయేతర నోబెల్ బహుమతి గ్రహీతను అందించింది. ఆ సంస్థ గురించిన విస్తృతమైన చర్చ ఈరోజు మన దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థ ప్రారంభించబడిన నేపథ్యాన్ని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ తీసుకోకుండా పూర్తిగా స్వదేశీ నిధులతో జాతీయ భావాలతో ఆ సంస్థను ప్రారంభించడానికి కారణం భారతీయులు విజ్ఞాన శాస్త్రానికి పనికిరారు అని బ్రిటిష్ వారు మన పట్ల చూపించిన వివక్ష మాత్రమే. భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో కీలక భూమిక పోషించిన జాతీయ కాంగ్రెస్ ప్రారంభించడానికి 9 సంవత్సరాల పూర్వమే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, తద్వారా భారతీయ సమగ్ర వికాసము లక్ష్యంగా ఒక విజ్ఞాన శాస్త్ర సంస్థ ప్రారంభించబడడం ఈ దేశంలో స్వదేశీ భావాలకు ఆద్యముగా నిలిచింది. సత్యాన్ని కాపాడుకోవడం కోసం విజ్ఞాన శాస్త్ర రంగంలో జరిగినటువంటి కృషిని ఈ జాతి పెద్దగా స్మరించుకోకపోవడం దురదృష్టం. మన సత్యాన్ని కాపాడుకోవడం కోసం భారతీయ జ్ఞాన పరంపరను పరిరక్షించుకుంటూ ఆధునిక విజ్ఞానములో మేము ఎవరికీ తీసికట్టు కాదు అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసము అనేక మంది శాస్త్రవేత్తలు వలసవాద సమయంలో ఎంతో కృషి చేశారు. సైన్స్ కెన్ వెయిట్ బట్ స్వరాజ్ కెనాట్. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు కొన్ని రోజులు ఆపుకోవచ్చు, కానీ స్వరాజ్య సాధన జరిగి తీరాలన్న శంకారావాన్ని పూరించారు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనని విజ్ఞాన శాస్త్ర ముసుగులో ఉన్న విప్లవకారుడు అని ప్రకటించింది. భారతీయులు విజ్ఞాన శాస్త్ర దృక్పథము లేనివారు అని అవహేళన చేసి తనకి ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిరాకరించిన బ్రిటిష్ దురహంకారానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి సత్యాగ్రహి డాక్టర్ జగదీష్ చంద్రబోస్. ఇంగ్లాండ్లో మాస్టర్స్ డిగ్రీలో అత్యుత్తమ ఫలితం సాధించి భారతదేశానికి వచ్చి కలకత్తాలో ఆచార్యుడిగా బోధించేందుకు అవకాశం కల్పించండి అని దరఖాస్తు చేసుకుంటే ఆయన దరఖాస్తుని బ్రిటిష్ అధికారులు తిరస్కరించారు. జగదీష్ చంద్రబోస్ అనే నీకు విజ్ఞాన శాస్త్ర అవగాహన లేదు కాబట్టి ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నాము అని కాకుండా భారతీయుల్లో ఎవరికీ విజ్ఞాన శాస్త్ర అవగాహన లేదు అని చెప్పి ఆయన దరఖాస్తుని తిరస్కరించారు. ఆ సమయంలో భారతదేశంలో వికసించిన విజ్ఞానంపైన పరిశోధనలు చేసి ఆధునిక విజ్ఞానాన్ని దానితో మేళవించి తద్వారా ప్రపంచ యవనికపైన భారతీయ విజ్ఞాన శాస్త్ర పతాకాన్ని రెపరెపలాడించే ప్రయత్నం చేశారు దేశభక్తులైన మన శాస్త్రవేత్తలు. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే రాసిన హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ గ్రంథం, మహేంద్రలాల్ సర్కార్ నెలకొల్పిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్, మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన ఆచార్య జగదీష్ చంద్రబోస్ ప్రయోగం అన్నిటి ఉద్దేశము ఒకటే: మనస్తత్వాన్ని కాపాడుకోవడం. మనస్తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకునే ప్రయత్నంలో మన్నించాలి. మన స్వత్వాన్ని కాపాడుకోవడం, మన స్వత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకునే ప్రయత్నంలో భాగంగానే వారు పరిశోధనలు చేశారు, సంస్థలు నెలకొల్పారు. ఆ పరంపరను కొనసాగిస్తూనే చంద్రశేఖర్ వెంకట రామన్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ప్రారంభించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్
అనే సంస్థలో సమయంలో పరిశోధనలు గావించి అద్భుతాన్ని ఆవిష్కరించారు. అతి తక్కువ వనరులతో తన ప్రయోగాన్ని సాధించి చూపించాడు. ఈ శాస్త్రవేత్తలందరి ఉద్దేశం ఒక్కటే, భారతీయ జ్ఞాన పరంపర, భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పడం. వలసవాద సమయంలో ఎన్నో వివక్షలకు, అవహేళనలకు గురవుతున్న సందర్భంలో చిల్లిగవ్వ ఆశించకుండా తమ సంపూర్ణ సమయాన్ని విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం వెచ్చించి దేశభక్తి భావనలతో రంగరించి భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పారు ఆనాటి మన భారతీయ శాస్త్రవేత్తలు. కనుకనే చంద్రశేఖర వెంకటరామన్ కుటుంబంలోనే జన్మించి అమెరికా పౌరుడిగా స్థిరపడి నోబెల్ బహుమతి పొందిన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ను భారతదేశంలో విజ్ఞాన శాస్త్రంలో ఏ కాలము అత్యుత్తమమైనదని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానము 1920 దశకం. ఆ సమయంలోనే భారతదేశంలో అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు గావించబడ్డాయి. అందుకే ఆ కాలమే భారతీయ విజ్ఞాన శాస్త్రానికి అత్యుత్తమమైనదిగా ఆయన పేర్కొనడం జరిగినది. వివక్షను ఎదుర్కొంటున్న ఆ సమయంలో భారతీయ ప్రజ్ఞను ప్రపంచానికి చాటి చెప్పాలన్న దార్శనిక శాస్త్రవేత్తల కృషి, సంకల్పము అటువంటి అత్యుత్తమ ఫలితాలను అందించిందని ఆయన చెప్పారు. స్వాతంత్ర్యానంతరము విజ్ఞాన శాస్త్ర పరిశోధనలపైన దృష్టి కొనసాగుతూనే వచ్చింది. విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా వంటి అనేక మంది శాస్త్రవేత్తలు భారతీయ విజ్ఞాన శాస్త్ర రంగాన్ని సుదృఢం చేశారు. దాని కారణంగానే ఈరోజు ప్రపంచ దేశాలలో భారతీయ విజ్ఞాన శాస్త్ర రంగం ప్రశంసలు అందుకునే స్థాయికి చేరింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర భారతదేశం అనే పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో స్వదేశీ భావనలు స్వాతంత్ర్యానికి పూర్వమే రూపుదిద్దుకున్నాయి. ఆ స్వదేశీ భావనల కారణంగానే భారతదేశం స్వీయ పరిజ్ఞానాలను అభివృద్ధి పరచుకుని రక్షణ, అంతరిక్ష, కమ్యూనికేషన్లు, ఫార్మా, వ్యవసాయం రంగాల్లో ముందుకు సాగుతూ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఏ దేశమూ కూడా మరొక దేశాన్ని అభివృద్ధి పరచడానికి సహకరించదు. సమాజమైన, దేశమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనం వికసిత భారత్గా ఉద్భవించగలం. అయితే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు నిధులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మన ప్రభుత్వాలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, సమాజము ఆలోచించాలి, కలిసి పయనించాలి. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం అవసరమైన స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం సంకల్పించాలి. వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం అనే థీమ్తో నిర్వహించుకుంటున్న ఈ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రపంచంలోని 75 మంది అత్యుత్తమ భారతీయ శాస్త్రవేత్తలు భారతదేశంలో పరిశోధనలు గావించడానికి సుముఖత వ్యక్తం చేసి భారతదేశానికి వస్తామని ప్రకటించడం శుభపరిణామం. మన దేశ సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం స్వీయ పరిజ్ఞానాన్ని వికసింపచేసుకోవటం ఈరోజు మనకు గర్వకారణం. ఇట్లు కొంపెల్ల సుబ్రాయ శాస్త్రి, జాతీయ పాలక మండలి సభ్యుడు, విజ్ఞాన భారతి. ఫోన్ నెంబర్ 9440328919 25/2/2024 నాటి ఆంధ్రప్రభ దినపత్రిక నుండి సేకరించబడింది.